వికసిత ఆంధ్రప్రదేశ్ని చూడాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కళ. ఆ కళ కోసం ఆయన ప్రతి ఒక్కరికి తాగునీరు, సాగునీరు, మరి ప్రతి ఒక్క ఇండస్ట్రీకి కూడా నీరు ఉండాలని తక్కువ ఖర్చుతో అన్ని విధాలుగా ఒక ప్రణాళికాబద్ధంగా కష్టపడి అహర్నిశలు ఆయన దీన్ని మానిటర్ చేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టుల వైపు ఆయన లైఫ్ని అంకితం చేశారని మనం చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 19 నుంచి 24 వరకు ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వీర్యం అయిపోయింది మనం చూసాం. పోలవరం ప్రాజెక్ట్ తీసుకోండి, లేదంటే గాలేరు నగరి తీసుకోండి, అయితే హంద్రీనివా తీసుకోండి, ఏ ప్రాజెక్టు కూడా ధ్వంసం కానిది మనం చూడలేదు. ఏ ప్రాజెక్టు కూడా మరమ్మతులు కూడా కనీసం చేయలేదు. చాలా వరకు రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించింది, శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులే. తెలుగుగంగ ప్రాజెక్ట్ కానివ్వండి, గాలేరు నగరి తీసుకోండి, హంద్రీనివా తీసుకోండి. 1983 సంవత్సరంలో హంద్రీనివా ప్రాజెక్టుని ఆయన స్వీకారం చుడితే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి దానికి అమౌంట్లు కేటాయించి అది కంప్లీట్ చేశారు. దాదాపు రాయలసీమలో 6 లక్షల ఎకరాల పైచిలుకు కడప, కర్నూలు, అనంతపురం భాగాల్లో నీరు అందుతుంది అంటే ఇది హంద్రీనివా ప్రాజెక్టు వల్ల మాత్రమే సాధ్యపడింది. ఈ ప్రాజెక్టుల కోసం రాయలసీమలో 2014-19 సంవత్సరాల మధ్యన మన టీడీపీ ప్రభుత్వం కేటాయించిన అమౌంట్లు వచ్చేసి దాదాపు 12,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు. అది ఇప్పుడు 2024 నుంచి 26 వరకు కేటాయించిన అమౌంట్లు వచ్చేసి దాదాపు 8,000 కోట్లు. కానీ 2019 నుంచి 24 వరకు వైసీపీ హయాంలో కేటాయించిన అమౌంట్లు కేవలం 2,000 కోట్లు. దీని ద్వారానే మనకి ఒక లైవ్ ఎగ్జాంపుల్ కనపడుతుంది. ఎవరికి చిత్తశుద్ధి ఉంది, ఎవరు కరెక్ట్గా పనిచేస్తున్నారు, ఎవరు ఇరిగేషన్ ప్రాజెక్టులని లైవ్గా తీసుకొస్తున్నారు, ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారు అని దీని ద్వారానే మనకు తెలుస్తుంది. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన కృష్ణా నది మిగులు జలాలని కూడా మాకు వద్దు అని చెప్పి బ్రిజేష్ కుమార్ కమిటీకి లేఖ రాసిన విషయం వాస్తవమే. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంత అన్యాయం జరిగిందో మనకందరికీ తెలుసు. అంతేకాకుండా మన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ రాయలసీమకి మల్లుతున్నాయి అని చెప్పి కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో ఉన్న రైతులందరినీ రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి తీరని అన్యాయమే చేశారని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి పెట్టారు. పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కేవలం ₹1 కూడా కేటాయించలేదు. ఆయన ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తాను అని చెప్పి 3 సార్లు మాట ఇచ్చారు. జూన్ 2021లో చెప్పారు, మళ్ళీ డిసెంబర్ 2021లో కంప్లీట్ చేస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా జూన్ మళ్ళీ 2022లో కంప్లీట్ చేస్తామని 3 సార్లు చెప్పి కూడా మాట తప్పించేశారు. కానీ ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ అవ్వలేదు. డయాఫ్రామ్ వాల్ పూర్తిగా నిర్వీర్యమై పడిపోయింది, అది కూడా మనందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టులని మళ్ళీ మన కూటమి ప్రభుత్వం 2024లో వచ్చిన తర్వాత మళ్ళీ డయాఫ్రామ్ వాల్ని కట్టడమే కాకుండా కేంద్రం నుంచి 12,500 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి మళ్ళీ తీసుకురావడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది కేవలం కూటమి ప్రభుత్వానికి మాత్రమే చెందింది. చంద్రబాబు నాయుడు గారి ఆ ఫ్యూచరిస్టిక్ గోల్ ఏదైతే ఉందో, ఇరిగేషన్ ప్రాజెక్టుల వైపు ఆయనకున్న చిత్తశుద్ధి ఉందో దానివల్ల మాత్రమే నడుస్తుంది. అంతేకాకుండా ఈ పోలవరం ప్రాజెక్టుకి రైతులకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ అమౌంట్స్ కూడా 2014-19 సంవత్సరాల్లో 900 కోట్లు ఇస్తే తర్వాత 2019-24 వైసీపీ హయాంలో కేవలం ₹1 కూడా కాంపెన్సేషన్ ఇవ్వలేదు. మళ్ళీ 2024 నుంచి ఇప్పటి వరకు 2 సార్లు, ఒకసారి 800 కోట్లు, మళ్ళీ ఒకసారి 1000 కోట్లు, అంటే టోటల్గా కేవలం టీడీపీ హయాంలోనే దాదాపు 2,700 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి కాంపెన్సేషన్ రూపంలో అందజేశారు. ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి అంటే నిధులు ఇవ్వాలి, ప్రజలకి కావాల్సిన విధంగా ఒక ఎయిమ్ పెట్టుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసే విధంగా కేవలం టీడీపీ ప్రభుత్వం మాత్రమే చేస్తుంది అనే దానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. ఇంకా చెప్పుకుంటూ పోతే మరమ్మతులు కూడా కనీసం చేయని ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే వైసీపీ ప్రభుత్వం. దాని ద్వారానే అన్నమయ్య ప్రాజెక్టులో మరమ్మతులు చేయకపోవడం వల్ల దాదాపు 39 మంది
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాల్లోనే చాలామంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా తుంగభద్ర గేట్స్ కూడా సరిగ్గా మరమ్మతులు చేయకోకుండా అది కూడా గాలికి వదిలేశారు. ఇంకా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి కూడా దాదాపు 3,285 కోట్ల రూపాయలు కనీసం వాటర్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా శాంక్షన్ కూడా తీసుకోకుండా 900 కోట్లు మట్టి పనులు చేసి వదిలిపెట్టేశారు. ఆ తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ అది చెక్ పెట్టినప్పటికీ, స్టే తెచ్చినప్పటికీ 2020 నుంచి 24 వరకు దాన్ని కనీసం మళ్ళీ తిరిగి చూడకుండా ఇప్పుడు మళ్ళీ రాయలసీమ ప్రాజెక్టుని పట్టించుకోలేదు అని చెప్పి టీడీపీ ప్రభుత్వాన్ని అనడం ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓన్లీ మాటలు చెప్తుంది, చేతులు చేయలేదు అనే దానికి ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్ అనే చెప్పుకోవాలి. ఏదన్నా ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళింది, దానికి అమౌంట్లు వచ్చాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఎంతోమంది, పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 50,000 కోట్ల రూపాయలతో మన ఆంధ్రప్రదేశ్కి దానివల్ల లాభం వస్తుంది. మిగతా అన్ని ప్రాజెక్టుల వల్ల పరోక్షంగా కానీ డైరెక్ట్గా కానీ మనకి అమౌంట్స్ కానివ్వండి, ఎకనామికల్ గ్రోత్ ఉంది అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యపడింది అని గర్వంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.